వచ్చి ఈ పాల్గర్ లాంటి ఇష్యూతో పాటుగా మైనారిటీ బుజ్జగింపు స్టేట్మెంట్ ఇస్తూ హిందువులను అవమానించడం, చివరికి దీపావళిని కూడా విమర్శించే స్థాయికి ఉద్ధవ్ థాకరే లాంటి వాడిని ఆశిస్తామా మనం? హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు పదే పదే ఇవ్వడం, అయోధ్యకి కూడా పోలా. అయోధ్య అసలు ఆ రోజున బాబర్ కట్టడం కూల్చిన వాళ్ళలో ముందుంది మేమే అని ప్రకటించినోడు, అసలు కూల్చింది మేమే అని ప్రకటించినోడు బాలాసాహెబ్ థాకరే. ఆ రోజున అందరూ బీజేపీని విశ్వ హిందూ పరిషత్ని వీళ్ళని అంటారు, కూల్చింది మేము, వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, అసలు కూల్చింది మేము అని ప్రకటించినోడు బాలాసాహెబ్ థాకరే. వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ కట్టిన అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికే నిరాకరించినటువంటి పరిస్థితి అంటే తర్వాత ఇప్పుడు పోవడం అనేది ఒక ఆస్పెక్ట్. అది కూడా వెళ్ళడానికి మళ్ళీ 100 రకాలైనటువంటి ఇష్యూస్, అవన్నీ కూడా క్రమంగా ఒక వెక్సేస్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే పాలన పరంగా అంత అసహ్యకరమైన పాలన ఉద్ధవ్ థాకరే పరిపాలన ఇంతవరకు చూడలేదు. మహారాష్ట్ర అనేటటువంటిది ఫైనాన్షియల్ క్యాపిటల్, అది అలాంటి చోట్ల వ్యాపారవేత్తలు బెదిరించి అంబానీని చంపడానికి కుట్ర పన్నింది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి. అంబానీని డబ్బులు డిమాండ్ చేశాడు చంపకుండా ఉంటానికి, పారిశ్రామికవేత్తలు డబ్బులు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఓపెన్ సాక్ష్యమైనవి. అంటే ఇంకో పక్కన ఆదిత్య థాకరే డ్రగ్స్, అమ్మాయిలు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు కేసు, అతను చంపించినటువంటిది ఇతనేననేటటువంటి ఫీలింగు. ఇవన్నీ కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమతో తమ బిడ్డల తప్పుల్ని వెనకేసుకొస్తుంటే ఇలాంటి వాళ్ళ పాలన అనేది